69 20 అయింది, 49 ఎంత అవుతుంది? ఫస్ట్ 16 మనం 4 స్క్వేర్ రాసుకోవచ్చు. 4 ఇంటూ 4 తర్వాత వచ్చేది 5, అంటే 4 ఇంటూ 5 చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ అలాగే 49 కూడా 7 స్క్వేర్ రాయచ్చు. 7 స్క్వేర్లో 7 ఇంటూ 7 తర్వాత వచ్చేది 8, అంటే 7 ఇంటూ 8 56, అంటే ఆన్సర్ సి 56. నెక్స్ట్ క్వశ్చన్ 111 112 అయింది, 116 ఎంత అవుతుంది? 111ను మనం 1 ఇంటూ 1 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1. ఈ 1ను 111కి కలిపేయాలి ఫస్ట్ దానికి. 111 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 112, సెకండ్ వచ్చింది. అలాగే 116ను 1 ఇంటూ 1 ఇంటూ 6 అని రాయొచ్చు, అంటే 6. అంటే 6ను 116కు యాడ్ చేయాలి. 116 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 122. ఆప్షన్ ఏ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ 212 అయింది, 6 ఎంత అవుతుంది? మనం 2ను 2 క్యూబ్ రాసుకోవచ్చు. 2 క్యూబ్ అంటే 8, అండ్ 2 ఇంటూ 2 రాద్దాం, 4 అవుతుంది. రెండు కలిపి యాడ్ చేస్తే 12 అవుతుంది. అలాగే నెక్స్ట్ 6ను కూడా 6 క్యూబ్ రాద్దాం, 216 అవుతుంది. అలాగే 6 ఇంటూ 2 చేద్దాం, 12 అవుతుంది. రెండు యాడ్ చేస్తే 228. లాజిక్ వర్కౌట్ అయింది. ఆప్షన్ ఏ 228. నెక్స్ట్ క్వశ్చన్ 4220 అయింది, 64 ఎంత అవుతుంది? 42/2 చేసి 21 అవుతుంది. -1 చేద్దాం, 20 వచ్చింది. అంటే 42 నుంచి 20 వచ్చింది. నెక్స్ట్ 64 నుంచి ఎంత వస్తుందో చూద్దాం. 64ను కూడా సేమ్ 64/2 చేద్దాం, 32 వస్తుంది. సేమ్ -1 చేద్దాం, 31. ఆప్షన్ ఏ ఆన్సర్.